వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా ఏంటంటే చాలా మందిలో కాన్స్టిపేషన్ ఇష్యూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే తెలియని విషయాలు ఏంటి, అసలు మోషన్ రోజు ఉదయాన్నే వెళ్ళాలా, సో అంతేకాకుండా డైలీ ఎన్ని టైమ్స్ మోషన్ పాస్ చేయాల్సి ఉంటుంది, సో ఒకవేళ కాన్స్టిపేషన్ అని అది ఎప్పుడు తెలుస్తుంది, 2-3 డేస్కి ఒకసారి మోషన్ వెళ్ళకపోయినా ఏం ప్రాబ్లం ఉండదా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే. అంటే జనరల్గా యోగా ఏం చెప్తుంది, మోషన్ అనేది మార్నింగే పాస్ చేయాలా, అట్లా ఉంటుందా, ఒక రూల్ అది? మనకి ఒక దినచర్య అని ఉంటుంది. ఋతుచర్య, దినచర్య. దినచర్య అంటే ప్రతిరోజు న్యాచురల్, అంటే ఏమి జరగాలి, ఒక హెల్దీగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏమి అవుతుంది దినచర్య అంటే, మనం ప్రొద్దున్నే లేవగానే మనం ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండదు. మనం వాష్రూమ్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనము విరేచనం అయిపోవాలి. నార్మల్గా విరేచనం అవడానికి నీళ్లు తాగాలి, కాఫీ తాగాలి, టీ తాగాలి, ఇలాంటివి ఏమి ఉండదు. అంటే హెల్దీగా ఉన్న వాళ్ళకి, మంచి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు వెళ్ళగానే ముందు కార్యక్రమం అదే ఉంటుంది. తర్వాత బ్రష్ చేయడం, తర్వాత స్నానం చేయడం, ఇలా ఉంటుంది. కొంతమందికి అలా మార్నింగ్ అవుతుంది, ఈవినింగ్ కూడా అవుతుంది. అదేమి పెద్ద ఈవినింగ్ మళ్ళీ అవుతుంది అనే ప్రాబ్లం ఏం కదా, దట్స్ ఆల్సో హెల్దీ. అలా కాకుండా కొంతమందికి ప్రొద్దున్నే అవ్వదు, కొంచెం కాఫీ తాగిన తర్వాత, టీ తాగిన తర్వాత, లేకపోతే కొంతమందికి బ్రేక్ఫాస్ట్ ఏదైనా తిన్న తర్వాత, ఏమైనా తింటే తర్వాత వెళ్తారు. అంటే 9-10 o'clock ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు. సో అది కొంతమందికి, అది కూడా ఓకే, పర్వాలేదు. రోజు అవుతుంది కదా, అట్లీస్ట్ మార్నింగే అవుతుంది. అది కొంచెం వేడివేడిగా ఏదన్నా మూమెంట్ స్టార్ట్ అయింది అవుతుంది. అది కూడా అంత పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ నీకు 2 రోజులు అవ్వలేదు, అసలు ఈ రోజే అవ్వలేదు, 2వ రోజు కూడా అవ్వలేదు, ఎప్పుడో 3వ రోజున 4వ రోజున నీకు అవుతుంది, అది ఖచ్చితంగా మలబద్ధకమే. అవునా? దానిని మనం ఆలోచించాలి. 2 రోజులు అవ్వకపోయినా పర్వాలేదు, 3 రోజులు అవ్వకపోయినా పర్వాలేదు, పొద్దున్నే వెళ్ళాలి అనేది ఏమి రూల్ లేదు. పొద్దున్నే ఎప్పుడో ఇది వరకు అంటే మనకి ఇంట్లో ఈ టాయిలెట్స్ లేవు కాబట్టి అప్పట్లో ఊళ్ళల్లో అందరూ కూడా చెంబు తీసుకుని ఊరి బయటికి వెళ్ళేవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆ చాటు ఉండాలి కాబట్టి పొద్దున్న చీకటితో వెళ్ళడం, లేదంటే చీకటి పడిన తర్వాత వెళ్ళడం, అలా వెళ్ళేవాళ్ళు. కాబట్టి అప్పుడు కంపల్సరీగా ఆ టైం ఉండేది. అంతేగాని ఎప్పుడైనా వెళ్ళొచ్చు, 2-3 రోజులు కూడా వెళ్ళొచ్చు, ఏం పర్వాలేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు, ఈవెన్ డాక్టర్స్ మాట్లాడుతున్నారు. అలా ఉండదండి. ఎవరు కూడా పొద్దున్నే వెళ్ళకపోయినా కనీసం ఆ రోజు మార్నింగ్ అవర్స్ కొంచెం ఏమైనా కాఫీ తాగాక ఏదైనా తిన్న తర్వాత వెళ్ళినా కూడా దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన లేదు. పర్వాలేదు, పొద్దున్న లేవగానే వెళ్ళట్లేదు, పర్వాలేదు. నీకు మార్నింగ్ ఎనీ టైం నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే లోపల ఎప్పుడో అయిపోతుంది అంటే దాని గురించి క్వశ్చన్ లేదు. బట్ రోజు అవ్వాలి, అది ఇంపార్టెంట్. డైలీ మోషన్ నువ్వు నీకు అవ్వకపోతే అవ్వని వాళ్ళని అడగండి, వాళ్ళు పడే ఇబ్బందులు చెప్తారు. వాళ్ళు 2 రోజులు మోషన్ అవ్వకపోతే పొట్ట ఉబ్బి ఫస్ట్ తినలేరు, తినాలని అనిపించదు, ఆకలి వెయ్యదు, అది తిన్నా పొట్ట కొంచెం తిన్నా ఉబ్బిపోతుంది, గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది, ఎంత అన్ఈజీగా ఉంటుంది, దేని మీద ఫోకస్ చేయలేరు, ఇది అయిపోతే బాగుండు, ఇది అయిపోతే బాగుండు అనేది వాళ్ళకి దాంట్లో వచ్చేస్తుంది. చాలామంది 2 రోజులు 3 రోజులు అవ్వక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే వేరే అదర్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు వాటర్ తాగకపోవచ్చు, లేకపోతే సరైన పీచు పదార్థం తీసుకోకపోవచ్చు, లేకపోతే లూబ్రికేషన్ లేకపోవచ్చు, వాళ్ళకి గట్టిగా మలం తయారయ్యే విధానం ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. ఆ ఇష్యూస్ న్యాచురల్గా ఇది చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు అడిగింది వెళ్ళాలా, 2-3 రోజులు వెళ్ళకపోయినా పర్వాలేదా, అంతే కదా మీరు అన్నది. నేనైతే ఖచ్చితంగా రోజు ఒకసారి అయితే వెళ్ళాలి. ఒక్కొక్కసారి వెళ్ళకపోయినా ఆ మార్నింగ్ మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే లోపల ఎప్పుడైనా ఒకసారి అయిపోతే అది ఓకే, దానికి ఏం ప్రాబ్లం లేదు. 2 రోజులు వెళ్ళలేదు, 3 రోజులు వెళ్ళలేదంటే అది ఖచ్చితంగా మీరు దాన్ని మీద దృష్టి ఉంచాల్సిందే. అంతేగాని అప్పుడు చెంబులు పట్టుకెళ్ళేవారు కాబట్టి పొద్దున్నే వెళ్ళాలని చెప్పారు, అది అసలు లేదు.
ఎందులో తీసుకున్నా, ఈవెన్ మెడికల్ దాంట్లో ఏ దాంట్లో తీసుకున్నా కూడా మనం తిన్న ఆహారము, మనం తినే ఆహారము మనకి ఈరోజు ఇప్పుడు ఏదైతే తింటున్నామో రేపు మార్నింగ్ కల్లా మనకి ఆ వేస్టేజ్ అంతా బయటకు వచ్చేయాలి. ఓకే, రాకపోతే ఏదో సంథింగ్ మనం సరైన లైఫ్ స్టైల్ లేదు, సరిగా నిద్రపోవట్లే, సరైన ఆహారం తీసుకోవట్లే, సరిగ్గా నీళ్ళు తాగట్లే, సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే అర్థం. ఇప్పుడు కాన్స్టిపేషన్ ఇష్యూ రాకుండా ఉండాలంటే ఎంత నీళ్ళు తీసుకోవాలి మనం? జనరల్గా ఒక మనిషి రోజుకి ఒక 12 గ్లాసులు ఖచ్చితంగా తాగాలి. అంటే 3 లీటర్లు అనుకోండి చాలు. 10 గ్లాసులు తాగినా కూడా చాలు. గ్లాసు లాగా తాగాల అంటే గ్లాస్ అంటే 10 అంటే నేను చెప్పి 2.5 లీటర్స్ అనుకోండి. 2 లీటర్లలో చెప్పాలంటే 2.5 లీటర్లు తాగినా పర్వాలేదు. ఇంకొంచెం ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఇంకొక 2 వేసుకుంటే 3 లీటర్లు సినఫ్. 4 లీటర్లు 5 లీటర్లు ఇప్పుడు అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే సెలబ్రిటీస్ అందరూ బాటిల్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అది ఒక స్టైల్ అయిపోయింది ఇప్పుడు. ఏంటి ఆ వాటర్ బాటిల్స్ కూడా మీరు కంపెనీస్ వాడు చూడండి ఎట్లాంటి రిలీజ్ చేస్తున్నాడు. బాటిల్స్ అదే బాటిల్ పట్టుకొని తిరగడం. ఎందుకంటే సెలబ్రిటీస్ చూస్తారు కదా, వాళ్ళు జిమ్కి వెళ్ళేటప్పుడు బాటిల్ పట్టుకొస్తారు, లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు బాటిల్ పట్టుకొస్తారు. సో ఇది నార్మల్ వాళ్ళు కూడా ఇంకా ఊరికి అట్లా ఎక్కువ తాగడం మంచిది కాదు. ఎందుకంటే నీకు మంచిది కాదు, నీకు కూడా ఇబ్బంది. ఎందుకంటే నువ్వేం వాష్రూమ్ పక్కన చైర్ వేసుకుని కూర్చోవు కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి కదా. ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల ఇది ఒక ప్రాబ్లం, ఎక్కువసారి బాత్రూమ్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అందరికీ అవకాశం కూడా ఉండదు. బయటికి వెళ్ళి పని చేయాలి. మీరు ప్రతి గంటకే మీరు వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటే ఎక్కడ వీలవుతుంది? అవ్వదు కదా. ఎవరు కూడా ఎక్కడా కూడా 6 లీటర్లు తాగండి, 5 లీటర్ల నీళ్ళు తాగండి, మీరు తిండి మానేసి నీళ్ళు తాగుతూ ఉండండి, లేకపోతే జీలకర్ర నీళ్ళు తాగండి, ఇప్పుడు రోజుకో రకం నీళ్ళు తాగండి. అప్పుడు అలా ఏం పని చేయవు అవన్నీ. జీలకర్ర వాటర్ ఒకరోజు అల్లం వాటర్ ఒకరోజు, ఇలా వాటర్ తాగడం వల్ల మీ వెయిట్ తగ్గిపోతుంది, పొట్ట తగ్గిపోతుంది. ఇవన్నీ జస్ట్ చెప్పుకోవడానికి బాగుంటాయి, ప్రాక్టికల్గా అవన్నీ ఏమీ పని చేయవు. నీళ్లు తాగాలంటే ఒక మనిషికి 3 లీటర్లు తాగకపోయినా మీరు 2.5 లీటర్లు తాగినా కూడా ఎటువంటి ప్రాబ్లము లేదు. మీరు తక్కువ తాగుతున్నట్టు కాదు, బాగానే తాగుతున్నట్టుగా. ఇప్పుడు కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది అంటే ఎట్లా చెప్తారంటే మీరు చెప్పిన దాన్ని బట్టి 3 days వరకు కూడా, అంటే ఒక రోజు మోషన్ వెళ్ళకపోయినా కాన్స్టిపేషన్ ఉన్నట్లే. ఇవాళ అంతా అసలు అవ్వలేదు, ఇప్పుడు నాకు రేపు కూడా అవ్వట్లేదు, ఎక్కడ మనకేమి అలాంటి సిమ్టమ్స్ కూడా ఏం కనపడలేదు. అప్పుడు మీరు ఆలోచించాల్సింది ఇలానే జరుగుతూ ఉంటాయి, మీకు అనీజీనెస్ వచ్చేస్తుంది లోపల. అలా 2 రోజులు నీకు లోపల ఉంటే ఆ మలం గట్టి పడిపోతుంది లోపల. గట్టి పడిపోయి అది మీకు చాలామందికి కడుపు నొప్పి వస్తుంది, చాలామందికి గ్యాస్ వస్తుంది. సో చాలామంది అనీజీగా ఉంటారు, ఫోకస్ పోతుంది. ముఖ్యంగా మనం చేయాలనుకున్న పని చాలా విసుగు చిరాకుగా ఉంటుంది అన్నమాట. అందుకే మీరు వినలేదేమో, కొంతమంది విసుగు చిరాకుగా అలా ఉంటే ఏంటి వాడికి ఏం కాన్స్టిపేషన్ అన్న ఉందా ఏంటి అని అంటే జోగా మాట్లాడుకుంటారు. ఏంటి కాన్స్టిపేషన్ అన్న ఉందా నీకు, ఎందుకు అంత అనీజీగా ఉన్నావు అని. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి 3 రోజులు 2 రోజులు అవ్వకపోయినా పర్వాలేదు, పొద్దున్నే వెళ్ళాలని ఏమి లేదు అని పొద్దున్నే వెళ్ళిపోతే మళ్ళీ మనం లోడ్ చేస్తాం కదా. సో పొద్దున్నే అనేది న్యాచురల్గా డైజెషన్ అది సరిగ్గా ఉంటే మనకి మార్నింగ్ 4 నుంచి స్టార్టింగ్ అంటే ఎలిమినేషన్ మనకి. ఇది ఆముదం అంటే మీరు తయారు చేసే డిఫరెంట్ హర్బ్స్తోని మీరు ఒకటి తయారు చేస్తారు. బేస్ ఆయిల్ ఆముదం ఉంటుంది, అది కూడా మీరు స్వయంగా పండిస్తారు. మ్యాజిక్ ఆయిల్ అంటున్నారు మీరు, మ్యాజిక్ ఆయిల్ అనండి. ఎందుకంటే కడుపు నొప్పికి తగ్గుతుంది, ఏదైనా పడిపోతే దెబ్బలు తగ్గుతున్నాయి, మామూలుగా నొప్పులు తగ్గిపోతున్నాయి, కళ్ళు రోజు రాసుకుంటే నిద్రపోతున్నాము, కళ్ళు బాగా కనబడుతున్నాయి, మాకు మైగ్రేన్ తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది, ఫైబ్రాయిడ్స్ తగ్గుతున్నాయి, ఎనీ సిస్ట్ తగ్గుతున్నాయి, బ్రెస్ట్లో ఏమైనా ఫామ్ అయినా. ఇంకా ఇంపార్టెంట్, మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు, 6 నెలలు ఆయన కంటిన్యూస్గా వేసుకున్నారంట. మనం ఫస్ట్ వీడియో చూసిన కాడి నుంచి ఈ రోజు మొన్నటి వరకు వేసుకున్నాం, 5 months వేసుకుంటే 6th monthలో స్కానింగ్కి వెళ్తే గాల్బ్లాడర్లో స్టోన్స్ లేవు, కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి. మరి ఇన్ని ఆయిల్, ఒక ఆయిల్ ఇంత వానికి పనిచేస్తుంటే అని చెప్తున్నారు, అది సంజీవిని ఆయిల్ లేకపోతే మ్యాజిక్ ఆయిల్ అని పెట్టండి. అవును, చాలా అంటే అప్పుడు నేను పరిచయం చేసేటప్పుడు నాకు తెలియక నేను అది ఆముదం అనేసాను. దాంట్లో ఏం హర్బ్స్ కలిపారు ఏంటి అనేది నేను అడగలేదు అసలు.
సో బేస్ ఆయిల్ ఏముంది అంటే నేను చూశాను కాబట్టి ఆ పంట అంతా దాన్ని సేకరించడము దాన్ని తేవడము అది నేను చూశాను కాబట్టి నేను అలా ఫ్లోలో అది ఆముదం అని అలా అనేసాను. అంటే 70% అదే ఉంటది కాబట్టి అదే దానికి మళ్ళీ డిఫరెంట్ హర్బ్స్ మీరు హిమాలయాస్ నుంచి తెస్తారు, మీరు కాఠ్మండు నుంచి కొన్ని హర్బ్స్ తెస్తారు, అంటే డిఫరెంట్ హర్బ్స్ అవన్నీ చూపించడం మనకు వీలవదు కాబట్టి మనం పిక్స్ కావాలంటే మనం దీంట్లో యాడ్ చేద్దాము. వాటన్నిటితో కలిపి ఒక మంచి అరోమాటిక్ ఆయిల్ తయారు చేస్తారు, మ్యాజిక్ ఆయిల్ తయారు చేస్తారు. దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అయితే చాలానే ఉంటాయి. అయితే ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఈ బొడ్డులో ఆముదం వేసుకుంటే సరిపోతుందా? పొట్టులో ఆముదం వేసుకుంటే రెగ్యులర్గా మీరు ఆముదం వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కాన్స్టిపేషన్ ఒక్కటే కాదు, మీకు డైజెషన్ అవ్వట్లేదు ఫుడ్, లేకపోతే ఏదైనా గ్యాస్ ఫామ్ అవుతుంది, లేకపోతే కడుపులో మంట, అల్సర్, అసిడిటీ అలాంటి వాటికి కూడా ఆముదం వేసుకుంటే బాగా పనిచేస్తుంది. తర్వాత ఇదే ఆయిల్ వాళ్ళకి పని చేయలేదు అనుకోండి, రోజు రాసుకుంటున్నామండి ఇప్పుడు వారం రోజులైంది మాకేం పని చేయట్లేదు 10 రోజులైంది అని అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు లోపలికి తీసుకోండి అని చెప్తాను. సివియర్ కాన్స్టిపేషన్ ఉంది, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా 3 రోజులైనా సరే నాకు అవ్వదండి, దానికోసం ఏదో చాలా కష్టపడితే అవుతుంది అని, అలాంటప్పుడు మీరు దానికి ఒక 2 టీ స్పూన్లో 3 టీ స్పూన్లో మీకు ఎంత పడుతుందో, ఆల్ ఆఫ్ సడన్గా ఒకేసారి 3-4 టీ స్పూన్లు తాగొద్దు. ఫస్ట్ ఒక 2 టీ స్పూన్లు కొంచెం ఒక 30 ml గోరువెచ్చని పాలల్లో రాత్రి పడుకునే ముందు కలుపుకుని తాగారనుకోండి, ఓ వారం రోజులు తాగండి, మీకు ముందు ఉన్నదంతా క్లియర్ అయిపోద్ది. దాని తర్వాత తగ్గించేసేయండి, ఇంకొక వారం రోజులు ఒక టీ స్పూనే తాగండి రోజు రాత్రి. ఒకటే టీ స్పూన్ మీరు రోజు ఒక నెల రోజుల వరకు తాగొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో మెల్లగా దానికి అలవాటు అయిపోతాయి, స్మూత్నెస్ వచ్చేస్తుంది, ఈ కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది మీకు. చక్కగా చెప్పాను మ్యామ్. అందరూ కూడా ఆముదము మనం బెనిఫిట్స్ చెప్తే బయట కూడా తీసుకొని, అసలు బయట ఆముదం కాదు ఎలాంటి ఆయిల్ అయినా సరిగా ఉండదనేది మనందరికీ తెలిసిన విషయమే, ఏదైతే మంచి సోర్స్ నుంచి తీసుకోకపోతే. సో ఆముదం తీసుకొని అది ఆముదం పని చేయట్లేదు అంటే బయట ఆముదం ఎప్పటికీ పనిచేయదు. సో మీరు దాన్ని తయారు చేస్తారు కాబట్టి స్వయాన ఈ బెనిఫిట్స్ అన్నీ ఈ ఆముదం నుంచి పొందొచ్చు. కాన్స్టిపేషన్ ఇష్యూ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, దానికోసం పూర్వకాలం నుంచి ఉన్న నానుడే ఆముదం తీసుకుంటే కాన్స్టిపేషన్ ఇష్యూ తగ్గిపోతుందని. కానీ దాన్ని ప్రాపర్ వేలో ఎలా తీసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు, అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. సో కాన్స్టిపేషన్ ఉంది అంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక్కరోజు వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదా మోషన్కి అంటే ప్రాబ్లమే ఉంది. సో దాన్ని కాన్స్టిపేషన్ లాగే భావించాలి. సో మీరు చెప్పిన పద్ధతులన్నీ పాటించాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు.